మన వివిఐటి యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. రాజశేఖర రెడ్డి గారి హయాంలో చేవేళ్ల చెల్లెమ్మగా హోంమంత్రిగా భారతదేశంలోనే మొట్టమొదటి హోమ్ మినిస్టర్ అంటే సబితా ఇంద్రారెడ్డి గారు పేరు చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఈరోజు ఇదే చేవేళ్ల అక్క కాంగ్రెస్ పార్టీలో ఉండుంటే మళ్ళీ రేవంత్ రెడ్డి గారి హయాంలో కూడా హోమ్ మినిస్టర్ అయ్యి ఉండేవాళ్ళు. గెలిచిన తర్వాత ఆమె మళ్ళీ ఆహ్వానించారు, రండి మంత్రి స్థానం ఇస్తాము, మీరుంటే బాగుంటుంది. కోర్ కాంగ్రెస్ అంటేనే సబితా ఇంద్రారెడ్డి. అలాంటి సబితా ఇంద్రారెడ్డి లేకపోతే ఆ బాధ అనేది ఆ పార్టీలో ఉన్నమాట వాస్తవం కాదా? మీరు ఒకటి చెప్పాలి రోషన్ మీకు అందరికి, ఎందుకంటే చాలా మంది ఇదే అనుకుంటారు, కాంగ్రెస్ పార్టీ సబితమ్మ ఫ్యామిలీకి చాలా చేసిందనే ఫీలింగ్ మీరు మాట్లాడుతూ ఉంటారు బయట. డెఫినెట్గా హోమ్ మినిస్టర్ అనేసరికి దేశంలో ఎక్కడ లేని విధంగా ఇచ్చారు కాబట్టి ఆ డిస్కషన్ అటు పోతూ ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు ఇంద్రారెడ్డి గారు చనిపోయినప్పుడు ఎంతమంది ఆ రోజు పార్టీలో జిల్లాల పార్టీ ఏం లేదు, మీరు ఎట్లా ఉంటారు, ఇంద్రారెడ్డి అంటే ఏదో నడిపించారు, మీరు నడిపించలేరు అనే లెవెల్ అన్నా కూడా నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. 2004 to 2009 వరకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. అందుకే చెప్పిన ప్రతి అడుగులో ప్రతి దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు నాతో. నేనే కాదు, 2004 to 2009 వరకు కాంగ్రెస్ పార్టీలో మహిళలకు ఉన్న గౌరవం అలాంటిది. ఎంతమంది మహిళల్ని రాజశేఖర రెడ్డి గారు ఎంకరేజ్ చేశారు. అవును, నేను ఒక్కదాన్నే కాదు, సునీతను, సురేఖ, డికే అరుణ గారు, గీతక్క, అరుణక్క, చాలామంది లేడీస్ని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అంత ఎంకరేజ్ చేసేవాళ్ళు. జిల్లాని లీడ్ చేసే స్థాయిలో మమ్మల్ని తీసుకొచ్చారు రాజశేఖర రెడ్డి గారు. అందులో రంగారెడ్డి జిల్లాని నాకు లీడ్ చేసే ధైర్యాన్ని ఇచ్చారంటే అది ఆషామాషేం కాదు. కానీ 2009 తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మెల్లిమెల్లిగా నాకు కూడా ఇబ్బందులు స్టార్ట్ అయినాయి కదా పార్టీలో. ఒక రకంగా కిరణ్ అన్న మాకు బాగానే సపోర్ట్ చేశాడు, కిరణ్ అన్న ఉన్న రోజులు కూడా సపోర్ట్ చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఇష్యూ వచ్చినప్పుడు మాలాంటోళ్ళని ఇబ్బంది పెట్టారు కదా. మాకు సంబంధం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలంటే డెఫినెట్గా మాలాంటోళ్ళని ఎవరినో ఒకరిని బలి చేయాలని మా భుజం మీద తుపాకు పెట్టి కాల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు ఇప్పుడు పార్టీ నాకు ఏం చేసింది, 2009 నుండి 2014 వరకు చూసుకుంటే 4 సిబిఐ కేసులు నా మీద. ఒక్కరోజు నేను పార్టీ గురించి అగ్నిస్ట్గా మాట్లాడలేదు. నా పార్టీ నాకు ఎట్లా అన్యాయం చేస్తుంది, చాలా 4 కేసులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రతి కేసులో మమ్మల్ని ఎవరినొకరిని చూపించాలి. కొన్ని కేసులలో నన్ను, కొన్ని కేసులలో ధర్మన ప్రసాద్ని, కొన్ని కేసులలో మోపిదేవి వెంకటరమణని, ఇట్లా మమ్మల్ని పెట్టేశారు. అంటే ఎవరైతే రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఆ రోజు దగ్గర ఉన్నారో వాళ్ళని కొట్టేశారు, ప్రయత్నం చేశారు. సో ఆ రోజు ఒక్క మాట మాట్లాడలేదా నేను? 10 సంవత్సరాలు మంత్రి పదవి కాదు, నేను 9 సంవత్సరాలే చేశాను కాంగ్రెస్ పార్టీలో. 1 సంవత్సరం ముందు రాజీనామా చేయమంటే చేశాం కదా, ఒక్క మాట మాట్లాడానా ఎందుకు రాజీనామా చేయాలని? మాట్లాడలేదు. కేసులైనా కూడా నేను మాట్లాడలేదు. ఎందుకంటే నా మీద నాకు నమ్మకం, నేను ఎక్కడ రూల్కి అగ్నిస్ట్గా చేయలేదు. న్యాయస్థానాల మీద నమ్మకం, డెఫినెట్గా అక్కడ నాకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉంది కాబట్టి ధైర్యంగా ఉన్నాను. అంటే నేను అంటున్నాను కాంగ్రెస్ పార్టీ చాలా చేసింది అంటే నష్టం కూడా జరిగింది నాకు. 2014లో సరే 2009 to 2014 వరకు కేసులు అయినాయి, రిజైన్ చేసినాను, అంతా అయిపోయిన తర్వాత 2014లో పార్టీ నాకు ఎట్లా సపోర్ట్ చేయాలా? అందరికీ ఒకటే టికెట్ ఇస్తాము, 2 టికెట్లు ఇవ్వమన్నప్పుడు నా వరకు వచ్చేసరికి ఆ రోజున్న ఇన్ఛార్జ్ గారు నాతో మాట్లాడుతూ, సరే మా కోమటిరెడ్డి గారి ఫ్యామిలీకి, ఉత్తమ్ ఫ్యామిలీకి, మీ ఫ్యామిలీకి ఎగ్జంప్షన్ ఇస్తాను, మీకు ఒక్కరికి ఎగ్జంప్షన్ ఇచ్చి టికెట్ ఇస్తాను, ఎంపీ ఎమ్మెల్యే 2 ఇస్తామంటే నేను అగ్రి అయ్యాను. నా కొడుకు ఎంపీ అనౌన్స్ చేశారు. చేసినాక తీరా నా టికెట్ అనౌన్స్ చేస్తున్నప్పుడు నో అన్నారు కదా. అప్పుడు నాకు ఎంత దెబ్బ తగిలింది పొలిటికల్గా. నా కొడుకుని గెలిపించుకోవాలంటే ఎంత కష్టం. ఆ టైంలో జిల్లాలో ఏం నింద వేశారు మా అబ్బాయి మీద, అమ్మని కాదని ఆయన ఇబ్బంది పెట్టి తెచ్చుకున్న టికెట్ వాళ్ళ అబ్బాయి అని చెప్పి బ్లేమ్ చేసే ప్రయత్నం చేశారు. దానికి నష్టం ఎవరు చేసినట్టు? మీరు కదా, కాంగ్రెస్ పార్టీ కదా. మీరు ఇస్తామన్నందుకే కదా నేను యాక్సెప్ట్ చేశాను, అదర్వైజ్ నేనే తీసుకునేదాన్ని. నేను లేనప్పుడు నా కొడుకు ఎలా గెలుస్తాడు అనుకుంటాం జిల్లాలో? ఆ బ్లేమ్ చేస్తున్నారు కదా, అట్లా నష్టం జరిగింది పొలిటికల్గా 2014లో. బట్ ఒక్క మాట మాట్లాడాను రోషన్, చెప్పండి మీరు ఎక్కడైనా దిగండి, ఎప్పుడైనా పార్టీకి అగ్నిస్ట్ మాట్లాడానా? నేను మాట్లాడలేదు. ట్రై చేసాము, మా బాబు ఓడిపోయినాడు. 2009 to 2014 వరకు నేను ఏమీ లేను కదా, పవర్లో కూడా లేను, ఏమీ లేదు కదా, మా కుటుంబానికి సీట్ ఇవ్వలేదు కదా, సీట్ ఇవ్వలేదు కాబట్టి. మా అబ్బాయి ఏమో ఓడిపోయాడు, నాకేమో సీట్ ఇవ్వలేదు మీరు. అయినా కూడా నేను పార్టీకి సర్వీస్ ఇచ్చిన కదా, పార్టీకి సర్వీస్ చేసిన కదా, పార్టీ జెండా పట్టుకొని పనిచేసిన కదా. అయినా మీరు ఓ పెద్ద మనిషిని తీసుకొచ్చారు పార్టీలోకి, కనీసం మాట వరుస కూడా అడగలేదు, రైట్? ఎందుకంటే నా పార్లమెంట్కి సంబంధించి. అయినా కూడా నేను మిమ్మల్ని ఏమనలే కదా. డెఫినెట్గా రోజు రోజు జరుగుతున్న పరిస్థితులు చూసినప్పుడే కొంచెం బాధ అనిపించింది. 2018లో కూడా రాజేంద్ర నగర్ నుండి టికెట్ ఇవ్వండి మా బాబుకని 2014లో అష్యూరెన్స్ తీసుకున్న వాళ్ళతో నేను 14-15లో అష్యూరెన్స్ తీసుకున్న పార్టీ నుండి ఓకే అన్నారు. రాజేంద్ర నగర్లో పనిచేసుకుంటున్న సందర్భంలో లాస్ట్ మినిట్ వచ్చేసరికి మా బాబుకి టికెట్ కట్ చేశారు కదా.
రీజన్ ఏంటి? రేవంత్ రెడ్డి గారిని పార్టీలోకి తీసుకొచ్చామని ఒకే ఒక రీజన్తో కార్తీక్ టికెట్ కట్ చేశారు. ఆయన ఒక్క మాట మాట్లాడలే కదా నేను. ఈ ఇంట్లో ఉన్న ఈ 4 గోళ్ల మధ్య బతికిన జీవితం నాది. అలాంటిది ఈరోజు కొన్ని కోట్ల మందిని అడ్రస్ చేస్తూ మీరు స్పీచ్లు ఇస్తుంటే ముక్క తిప్పకుండా మాట్లాడే కెపాసిటీ దేవుడిచ్చాడు మీకు. నిజంగా దేవుడిచ్చాడు అని చెప్పే కన్నా కూడా ఇంద్రారెడ్డి గారు పరకాయ ప్రవేశం చేసి లోపల ఏమన్నా మాట్లాడిస్తున్నారేమో అనేలా ఉంటాయి కొన్ని స్పీచ్లు మేము ఏంటంటే. అంటే సబ్జెక్ట్ పట్ల అంత అవగాహన. పెద్దగా రాజకీయ జీవితం చూసింది కూడా కాదు మీ జీవితం. ఆయన పోయిన తర్వాత వచ్చేసారు జనంలోకి. 10 మంది ఉంటే కూడా మాట్లాడలేరు. చాలా సిగ్గు, బిడియం, భయం, ఏమనుకుంటారో ఏంటో అనేది. ఎలా అమ్మా ఇంత ఈ జీవితాన్ని అలా వడగట్టేశారు? జీవితమే పాఠం నేర్పుతుంటే ఎవ్రీడే ఒక్కొక్క లెసన్ టీచ్ చేస్తుంటుంది. ఇంద్రారెడ్డి గారు, నేను రాజకీయాలకు రావడానికి ఇంకొక రీజన్ కూడా ఏంటంటే, ఇంద్రారెడ్డి గారు చనిపోకముందు ఒక 1 వీక్ ముందు ఒక పబ్లిక్ మీటింగ్లో శంకర్పల్లిలో అనుకుంటాను పబ్లిక్ మీటింగ్ మాట్లాడుకుంటూ ఎందుకు వచ్చిందో ఆయనకు వర్డ్ కానీ ఏదో ఇష్యూ ఎమోషనల్గా మాట్లాడుతూ ఒకవేళ నేను పోయినా నా బుక్కలు కొట్లాడతాయనే మాట స్పీచ్లో మాట్లాడాడు. సో ఆయనకు అంత అంబిషన్ ఉంది కదా, నేను పోయినా నా బొక్కలు కొట్లాడతాయనంటే బాధ్యత ఎవరిది? నాది. అప్పుడు నా పిల్లలు చిన్నోళ్ళు, ఒకటి ఇంటర్మీడియట్, ఒకటి 10th, ఒకటి 7th అట్లా. మా వారు యాక్సిడెంట్ అయ్యింది. 4 o'clock నేను హాస్పిటల్ వెళ్ళి 12:30కి హాస్పిటల్ వెళ్ళి 4కి ఇంటికి వచ్చాను. అంతసేపు అక్కడ హాస్పిటల్లో ఉండి నేను ఒకదాన్ని వెళ్ళాను. మా ఆడపడుచులు ఉండి ఇంట్లో, మా ఆడపడుచుల భర్తలు ఉంటే ఒక బ్రదర్ని తీసుకొని, ఒక అన్నని తీసుకొని వెళ్ళాను. నేను ఒక్కదాన్ని వెళ్ళాను ఆ టైంలో. నేను, మా అన్న, డ్రైవర్ని తీసుకొని వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయేసరికి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు అక్కడ ఆ టైంలో, ఆ నైట్లో 12:30, 1 o'clock. సో ఒక 4 o'clock వరకు అక్కడ ఉండి 4:30కి వచ్చాను ఇంటికి. నేను 4:30కి నేను డోర్ తీసుకొని ఇంటికి వస్తున్నా. మా కార్తీక్ ట్యూషన్కి వెళ్ళాలని 5 o'clock ట్యూషన్ ఉందని బ్యాగ్ వేసుకొని రెడీ అయ్యి వాడు వెళ్తున్నాడు. వాడికి అప్పటివరకు తెలియదు. ఒక్క నిమిషం నేను ఏడుస్తుంటే, ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఇట్లా అయిపోయిందని అంటే అట్లా పడిపోయాడు. అక్కడ నుండి అట్లా పడిపోయాడు అన్నట్టు, ఇంకా బ్యాగ్ పడేసి. సో అట్లాంటి టైం నుండి చూస్తున్న టైంలో ఇంద్రారెడ్డి గారు బొక్కలతో కొట్లాడుతున్నాడు కదా, పిల్లలు చిన్నోళ్ళు, ఎవరు తీసుకోవాలి ఆ బాధ్యత? నేను తీసుకున్నాను. సో ఒక రకంగా నేను ఏమనుకుంటానంటే, నేను ఏదన్నా పని చేస్తున్నప్పుడు డెఫినెట్గా నా వెనకాల ఇంద్రారెడ్డి గారు ఉన్నారు, నా నియోజకవర్గ ప్రజలు ఉన్నారు, నా క్యాడర్ ఉన్నారు, నా ఫ్యామిలీ నాతో ఉంది. ఆ ధైర్యంతో ఫైట్ చేస్తాను. కానీ సింగిల్ పేరెంట్ కష్టాలు అనేవి ఉంటాయి. చాలా కష్టం. డబ్బు ఎంత ఉండని, ఆస్తులు కాదు ఇక్కడ కావాల్సింది. ఆ విలువలు ఎక్కడ కూడా పోకుండా కుటుంబాన్ని జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా తీసుకురావాలి. కొంచెం అటు ఇటుగా ఉందా కానీ చూసారా ఆయన పోయిన తర్వాత ఏం అటు చేసిందో, కుటుంబం ఎంత అయిపోయింది అనే మాట వస్తుంది. అలాంటిది 36 సంవత్సరాల వయసు మీకు, చాలా చిన్న వయసు. 36 సంవత్సరాలు. అంత చిన్న వయసులో భర్త లేకుండా ఒక సింగిల్ లేడీ అయ్యుండి, అటుపక్క రాజకీయాలు, ఇటుపక్క కుటుంబం, పిల్లలు తప్పుదోవ బట్టే అవకాశం కూడా ఉంటుంది. 3 మగపిల్లలు. మీరు తీసుకున్న జాగ్రత్తలు అబ్బా గ్రేట్ అమ్మా. ఫస్ట్ అంటే ఆ టైంలో మా అమ్మ నాన్న, నేను బయటకు వెళ్తే ఉండేవాళ్ళు. మా బ్రదర్ బాగా చూసుకున్నాడు, మా సిస్టర్ బాగా చూసుకునేది, టైం ఇచ్చేవాళ్ళు వాళ్ళు. ప్రధానంగా నేను పాలిటిక్స్లోకి వస్తున్నాడు ఫస్ట్ మా పిల్లల్ని కూర్చోబెట్టి అడిగాను. చిన్న పిల్లలే, 7th క్లాస్ 10th క్లాస్, ఒకడు 7th, ఒకడు 8th, ఒకటి 6th. ఫస్ట్ చిన్నోడు 6th, సెకండోడు 8th, పెద్దోడు 10th కంప్లీట్ అయింది అంతే. ఫస్ట్ వాళ్ళని అడిగా నేను, ఏం చేయమంటారు? అటు రమ్మంటున్నారు, ఇటు మీరు చిన్నవాళ్ళు, మీకు నేను తప్ప ఇంకెవరు లేరు, నన్ను ఏం చేయమంటారంటే, మీరు నాన్న ప్లేస్లోకి వెళ్ళండి మమ్మీ అన్నారు. నేను వెళ్తున్నప్పుడు మీ స్టడీస్ ఏమవుతాయి, నేను అప్పుడంత టైం మీకు ఇవ్వకపోవచ్చు అన్నప్పుడు, మేము జాగ్రత్తగా ఉంటాం మమ్మీ, మీరు వెళ్ళండి అన్నారు. 1 year నేను మైక్ బట్టి మాట్లాడలేని సందర్భం కూడా, అయినా మా ప్రజలు నన్ను గుండెలో పెట్టుకున్నారు. అమ్మ నువ్వు మాట్లాడకపోయినా పర్లే, నువ్వు కనిపించావు చాలు అని నాకు ధైర్యం ఇచ్చేవాళ్ళు. ఇక్కడ ఉన్న లీడర్లు కానీ, ఇక్కడ ఉన్న జనాలు కానీ ఆ ధైర్యం ఇచ్చారు నాకు. సో ఇంటికి రాగానే నేను ఎక్కడ బాధపడుతున్నాను, మా పిల్లలు జనరల్గా ఎట్లుంటుందంటే, పిల్లలను నేను జాగ్రత్తగా చూసుకోవాలి, తిన్నారా, ఉన్నారా, పడుకున్నారని. సో వెళ్ళొచ్చి అట్లా పడుకొని ఏడుస్తూ పడుకుంటే మా పిల్లలు నా చుట్టూ కూర్చునేవాళ్ళు. తిన్నంత వరకు ఒక అపురూపంగా చూసుకున్నారు మా పిల్లలను, నేను కాదు. సో అంత ఇదిగా చూసుకునేవాళ్ళు మా పిల్లలు. సో దానివల్ల ఏమైపోయిందంటే, వాళ్ళకి ఇంకా బాధ్యత ఎక్కువైపోయింది. ఏ చిన్న స్టెప్ వేసినా మమ్మీకి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో రాజకీయ కుటుంబం, చాలా జాగ్రత్తగా ఉండాలని మా పిల్లలు చాలా జాగ్రత్తగా ఉన్నారు. మా పిల్లలు ఇచ్చిన బలం నేను మాటల్లో చెప్పలేదు. తర్వాత మా అమ్మ నాన్న కూడా వ్యవసాయం అంతా వదిలేసి వచ్చి ఇక్కడే ఉండిపోయినారు, పిల్లలు ఒంటరి అయిపోతారని. సో ఇట్లా ఫ్యామిలీ సపోర్ట్, ఇటు మా ఆడపడుచుల కొడుకులు, అంటే ఫ్యామిలీ అంటే నా కొడుకులు ఒక్కరే కాదు, కుటుంబం అన్నప్పుడు
రకరకాల బంధుత్వాలు ఉంటాయి. సో మా ఆడపడుచులు నాకు 7 మంది ఆడపడుచులు, ఒక 5-6 మంది ఆడపడుచుల పిల్లలు నాకు సపోర్ట్ చేస్తారు, మేనల్లుండ్లు చాలా సపోర్ట్ చేస్తారు, మా బ్రదర్, మా సిస్టర్, ఇట్లా చాలా మంది సపోర్ట్ చేస్తేనే నేను నిలదొక్కున్నాను. నా ప్రజలతో పాటు కుటుంబం కూడా ఈ విధంగా సపోర్ట్ చేసింది కాబట్టి నిలదొక్కున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.